హాయ్ అండి. ఈరోజు మనం కాజు గ్రేవీ ఎలా చేయాలో చూసేస్తాం. దానికి కావాల్సిన 5 టమోటాలు, ఒక పిడికెడు జీడిపప్పు, ఎర్రగడ్డ, ఈ 3 బాగా ఉడకబెట్టాలండి. ఫస్ట్ ధనియాల పొడి 2 టేబుల్ స్పూన్, కారం 2 టేబుల్ స్పూన్, గరం మసాలా, చికెన్ మసాలా, సాల్ట్, కొంచెం అజినోమోటో, 1/2 టేబుల్ స్పూన్ గార్లిక్ పేస్ట్, కొంచెం కసూరి మేతి. చూడండి, ఇప్పుడు టమాటాలు, కాజు, ఎర్రగడ్డ బాగా ఉడకబెట్టుకోవాలండి. చూడండి, నీళ్ళు వేసేసుకున్నాను. ఒక 2 గ్లాసు వాటర్ వేసుకొని కొంచెం సాల్ట్ వేసుకొని ఉడకబెట్టేసుకోవాలండి. చూడండి, ఉడికిపోయినాయండి. మిక్సీలో వేసేసుకున్నాను. కొంచెం చల్లారినాక మిక్సీ వేసుకోవాలి. ఇప్పుడు కొంచెం 2 టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకొని కళాయిలో 2 టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకోవాలండి. మళ్ళీ కాజు కొంచెం బాగా రోస్ట్ చేసుకోవాలి, ఒక పిడికెడు. చూడండి, నేను టమాటో, ఎర్రగడ్డ, కాజు పేస్ట్ చేసేసుకున్నాను. నేను కాజు వేయించి పక్కన పెట్టేసుకున్నానండి. తర్వాత మళ్ళీ కొంచెం ఆయిల్ వేసుకోవాలి. నెయ్యి ఆల్రెడీ ఉంటుందండి దాంట్లో. మళ్ళీ 2 స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి. చూడండి, నేను ఒక ఎర్రగడ్డ ఇలా సన్నగా తరిగి పెట్టుకున్నాను. కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నాను. బాగా అది పచ్చివాసన పోయే వరకు వేయించుకోవాలండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోవాలండి. మళ్ళీ ఆ వాసనే వస్తుంది, అల్లం వెల్లుల్లి పేస్ట్ వాసన. బాగా వేగుకుంటే ఇలా వేయించుకోవాలండి. చపాతీలేకి, పూరీలేకి, జొన్న రొట్టెలేకి బాగుంటుందండి, చాలా బాగుంటుంది. బటర్ నాన్లేకి, పుల్కాలేకి చాలా బాగుంటుంది టేస్ట్. ఒకసారి ట్రై చేయండి, సింపుల్ అండి. ఇప్పుడు ప్యూరీ వేసేసుకున్నామండి. టమాటో, ఎర్రగడ్డ, కాజు ప్యూరీ వేసుకున్నాను. తర్వాత ఈ పచ్చివాసన పోవాలండి. టమాటో ప్యూరీ పచ్చివాసన బాగా పోవాలి. బాగా వేయించుకోవాలండి. నూనె పైకి తేలుతుంది, అప్పటి వరకు వేయించుకోవాలి. చూడండి, నేను ఎలా తిప్పుతున్నానో, కలబెట్టుకుంటున్నాను. ఇలా రెడ్డిష్గా రావాలండి కలబెట్టుకున్న తర్వాత. ఇప్పుడు స్పైసెస్ యాడ్ చేసుకుందామండి. ఫస్ట్ ధనియాల పొడి వేసేసుకుందాము. తర్వాత కారం పొడి వేసుకుందాము. చికెన్ మసాలా, గరం మసాలా. చూడండి, 1 టేబుల్ స్పూన్ అంత ఉంటుందండి గరం మసాలా. 1 టేబుల్ స్పూన్ చికెన్ మసాలా. 2 టేబుల్ స్పూన్ సాల్ట్. మాది టేబుల్ స్పూన్ చిన్నగా ఉంది కాబట్టి 2 టేబుల్ స్పూన్ వేసుకున్నాను. మీరు పెద్ద స్పూన్ అయితే కానీ 1 స్పూన్ చాలండి. ఇలా అన్నీ ఆ స్పైసెస్ బాగా పచ్చివాసన పోవాలండి. ఒకసారి ట్రై చేయండి, చాలా బాగుంటుంది. కాజు గ్రేవీ అండి, చాలా బాగుంటుంది. ఇలా బాగా కలబెట్టుకోవాలండి. ఇలా గొడుగలు రావాలండి. చూడండి, ఇప్పుడు నేను ఒక 10 మినిట్స్ అలా వేయింపుకున్నానండి. బాగా సిమ్లోనే వేయించుకున్నాను, ఎందుకంటే మళ్ళీ ఆ స్మెల్ రాకూడదు కదా, అందుకు అంతసేపు వేయించుకోవాలండి. చూడండి ఇప్పుడు కాజు వేసేసుకుంటున్నాను.
రోస్ట్ చేసి పక్కన పెట్టుకున్నాను కదా, అది వేసేసుకున్నానండి. బాగా కలిపెట్టుకోవాలి. ఇప్పుడు కొన్ని వాటర్ వేసేసుకోవాలండి. చూడండి ఇలా వచ్చింది. వాటర్ వేసుకున్న తర్వాత కొంచెం కసూరి మేతి వేసుకోవాలి, కొంచెం అజినోమోటో వేసుకోవాలి. చూడండి నేను ఎంత చూపించానో, చాలా కొంచెం వేసుకోవాలండి. చాలా సింపుల్ అండ్ టేస్టీగా ఉంటుంది. చపాతీలేకి, నాన్లేకి, పుల్కాలేకి సూపర్ ఉంటుందండి. ఒకసారి ట్రై చేయండి. బగారా రైస్లేకి చాలా బాగుంటుందండి. లాస్ట్లో కొంచెం కొత్తిమీర వేసుకున్నాను. చూడండి సింపుల్ అండ్ టేస్టీ అండి, చాలా బాగుంటుంది. చూడండి నూనె అంతా పైకి తెల్లింది కదా, పైన కనిపిస్తుంది కదా నూనె అంతా. అంతేనండి, చాలా సింపుల్ అండ్ టేస్టీగా ఉంటుంది. ఒకసారి ట్రై చేయండి. చూడండి ఇలా చిక్కగా కావాలి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.